రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర అడుగుతుండగా యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని, వారి ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజస్థాన్లోని బికనీర్లో గురువారం నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి ధరలు అదుపులోకి తేవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ పెద్దలు పట్టించుకోవట్లేదని అన్నారు. మరోవైపు రైతులు ఎంఎస్పీ కోసం డిమాండ్ చేస్తుండగా మరోవైపు యువత ఉద్యోగాలు ఇవ్వండి అని కోరుతున్నారు. వారి ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోవడం లేదని రాహుల్ మోదీపై ధ్వజమెత్తారు. దేశంలో ప్రధానంగా ఉన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను మీడియా చూపించదు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ప్రజా సంక్షేమాన్ని మరచినే బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని, ఇది వెనుకబడిన దళితులు, గిరిజనులు, సాధారణ వర్గాల ప్రజల ఎన్నిక. దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల యజమానుల జాబితాలో వెనుకబడిన గిరిజన, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు కనిపించరు. మీడియాను కేవలం 15 నుంచి 20 మంది మాత్రమే నియంత్రిస్తున్నారని, వారు ప్రధాని మోదీనే పగలు రాత్రి ఆయననే చూపిస్తారు. ఇక వారికి ప్రజా సమస్యలు పట్టవు, అందుకే సమస్యలను చూపించరు అని రాహుల్ వ్యాఖ్యానించారు, విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బడా పారిశ్రామికవేత్తల నుంచి బీజేపీ డబ్బులు తీసుకుంటోందని రాహుల్ ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని అన్నారు. రానున్న ఎన్నికలు దేశంలోని పేద ప్రజలకు, 22 నుంచి 25 మంది బిలియనియర్లకు మధ్య జరిగే పోరని ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీని 15 నుంచి 20 మంది బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. మాఫీ చేసిన సొమ్ముతో 24 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించవచ్చని రాహుల్ అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా రైతులు పన్నులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్లో ప్రచారం సందర్భంగా రాహుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.